ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆదేశించింది. డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఈ రోజు 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా నవీన్ రావుకు నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? నల్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తు మరింత వేగవంతమైంది. కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును 10 రోజుల పాటు విచారించిన తర్వాత మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు తాజాగా నోటీసులు ఇచ్చింది సిట్. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులో ఆదేశించారు. దీంతో ఎమ్మెల్సీ నవీన్ రావు వస్తాడా లేదా అనేది చూడాలి. కాసేపట్లో సిట్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ సిట్ అధికారులు వచ్చిన తర్వాత నవీన్ రావును విచారించబోతున్నారు. అయితే ప్రభాకర్ రావును ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావును వారం రోజుల కస్టడీకి విచారించిన తర్వాత మరొక వారం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరారు. మొత్తం 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించడమే కాకుండా ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళందరినీ కూడా మరోసారి విచారించారు. విడివిడిగా విచారించారు. ఆ తర్వాత ప్రభాకర్ రావుతో పాటు కలిపి విచారించారు. సో ఎంటైర్ ఇందులో ఉన్నటువంటి అధికారులను విచారించిన తర్వాత సిట్ రాజకీయ నేతలను కూడా విచారించాలని చెప్పి భావిస్తోంది. ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్తో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళతో పాటు నిందితులు, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా విచారించాలని చెప్పి భావించింది. అందులో భాగంగానే సిట్ ఏర్పాటు అయిన తర్వాత నందకుమార్ని కూడా విచారించింది. ఇతను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చాలా కీలకంగా ఉన్నాడు. ఆ తర్వాత అరెస్ట్ కూడా అయ్యాడు. తను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి గురైంది అని చెప్పి తను ముందుగానే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకు వచ్చినప్పుడే తను చెప్పారు. సో తన ఫోన్ ట్యాప్ అయిందని ఏ విధంగా తెలుసు అనే విషయాలపైన కూడా తాజాగా సిట్ అధికారులు నందకుమార్ను పిలిచి విచారించారు. రామచంద్ర భారతితో మాట్లాడినటువంటి ఆడియోలు ఏ విధంగా వచ్చాయి, తన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి కూర్చోబెట్టారు, అక్కడ డిస్కషన్ జరుగుతుంది అనే విషయం ఏ విధంగా బయటకు వచ్చింది అనే విషయాలపైన నందకుమార్ను కూడా పిలిచి విచారించారు. సో అందులో భాగంగానే ఎంటైర్ నిందితులను, అదేవిధంగా సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళను విచారిస్తూనే ఎవరైతే రాజకీయంగా వాళ్ళకు కొన్ని ప్రముఖుల పేర్లు వినిపించారో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నారు, ఎవరెవరి సలహాలు సూచనల మేరకే ప్రభాకర్ రావు అండ్ టీం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిందని భావిస్తున్నారో వాళ్ళందరినీ విచారించే అవకాశం ఉంది. సో ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ రావు కనుక విచారణకు హాజరైతే తన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరి సూచనల మేరకు తను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడాల్సి వచ్చింది, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడాలని చెప్పి ఎవరెవరి నెంబర్లు నవీన్ రావు దగ్గర నుంచి వెళ్ళాయి, నవీన్ రావుతో టచ్లో ఉన్నటువంటి అధికారులు ఎవరు, కేవలం ప్రభాకర్ రావు మాత్రమే ఉన్నాడా, లేకపోతే ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు కానీ ఇంకేక ప్రణీత్ రావు వీళ్ళెవరైనా నవీన్ రావుకి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారా అనే దానిపైన ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. నవీన్ రావు గతంలో ఎక్కడ డివైస్ని ఏర్పాటు చేశారు, ఎలాంటి డివైస్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు, గతంలో ఉన్నటువంటి ఇప్పుడు నిందితులుగా ఉన్నటువంటి అధికారులతో నవీన్ రావుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దానిపైన ఇప్పటికే సిట్ కొన్ని ఆధారాలు సేకరించింది. సో ఆధారాలన్నింటినీ ఈరోజు నవీన్ రావు ముందుంచి విచారించే అవకాశం ఉంటుంది. నవీన్ రావు దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు సిట్. నవీన్ రావు ఎవరైనా పేర్లు చెప్తే వాళ్ళకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలను కూడా త్వరలో నోటీసులు అందుతాయి, వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.